శివునికి తెలుగులో పర్యాయ పదాలు ఏమిటి? శివునికి తెలుగులో అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. వాటిలో కొన్ని శంకర, మహేశ్వర, హరుడు, రుద్ర, శంభు, ఈశ్వరుడు, బోలా శంకరుడు, నీలకంఠుడు, మహాదేవ మరియు విశ్వనాథ. వీటి అర్థాలు: శంకర అంటే శుభాన్ని కలిగించేవాడు అని అర్థం. మహేశ్వర అంటే గొప్ప ప్రభువు అని అర్థం. రుద్ర అంటే భయంకరమైన వాడు అని అర్థం. కానీ శివుడు తన భక్తులకు దయ చూపించేవాడు. ఈశ్వరుడు అంటే సర్వశక్తిమంతుడు అని అర్థం. నీలకంఠుడు అంటే గొంతులో నీలిరంగు ఉన్నవాడు అని అర్థం. ఎందుకంటే సముద్ర మదనం నుండి ఉద్భవించిన విషాన్ని మింగేశాడు కాబట్టి. మహాదేవ అంటే గొప్ప దేవుడు అని అర్థం. బోలా శంకరుడు అంటే అమాయకుడిగా ప్రేమగా ఉండేవాడు అని అర్థం. విశ్వనాథ అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. హరుడు అంటే సంహరించువాడు అని అర్థం. కానీ భక్తుల కష్టాలను తొలగించేవాడు అని కూడా అర్థం. శివుడు సాధారణంగా కైలాస పర్వతంపై నివసిస్తాడని హిందూ మతంలో నమ్ముతారు. ఇది టిబెట్లో ఉంది. అయితే శివుడు సర్వవ్యాపి అని కూడా నమ్ముతారు. కాబట్టి అతను ఎక్కడైనా ప్రతి చోట ఉంటాడని భావిస్తారు. శివుడు ఎక్కడ ఉంటాడు అనే దాని గురించి మరింత సమాచారం. హిందూ పురాణాల ప్రకారం శివుడు తన భార్య పార్వతి, పిల్లలు గణేష్ మరియు కార్తికేయతో కలిసి కైలాస పర్వతంపై నివసిస్తాడు. ఇది హిమాలయాలో ఎత్తైన శిఖరాలలో ఒకటి మరియు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శివుడు కేవలం ఒక ప్రదేశంలో మాత్రమే కాకుండా ప్రతి చోట ఉంటాడని కూడా నమ్ముతారు. అతడు విశ్వానికి మూలం మరియు ప్రతి జీవిలో ఉంటాడు. శివుడు భక్తుల హృదయాలలో, వారి మనస్సులలో నివసిస్తాడని కూడా నమ్ముతారు. వారు ధ్యానం మరియు ప్రార్థనల ద్వారా అతన్ని అనుభవించవచ్చు. శివుడు దేవాలయాలలో విగ్రహాల రూపంలో పూజలు అందుకుంటాడు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని దేవాలయాల్లో శివుడు మానవ రూపంలో కూడా పూజలు అందుకుంటున్నాడు. కాబట్టి శివుడు కైలాస పర్వతంపై నివసిస్తాడని, కానీ అతను సర్వవ్యాపి అని, ప్రతి చోట ఉంటాడని గుర్తుంచుకోవడం ముఖ్యం. శివుడు శ్మశానంలో ఉండటానికి కారణం ఆయన శూన్యానికి అధిపతి అని మరియు అది జీవితం యొక్క తాత్కాలికతను సూచిస్తుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. శ్మశానం అనేది భయం, అహంకారం మరియు ఇతర లౌకిక బంధాల నుండి విముక్తి పొందే ప్రదేశంగా పరిగణించబడుతుంది. శివుడు అక్కడ ఉండటం ద్వారా భక్తులకు జీవిత సత్యాన్ని మరియు మోక్ష మార్గాన్ని బోధిస్తాడు. శ్మశానం మరణం మరియు జీవితం యొక్క అనివార్యమైన చక్రాన్ని గుర్తు చేస్తుంది. శివుడు శ్మశానంలో ఉండటం ద్వారా భక్తులు జీవితం యొక్క తాత్కాలికతను గ్రహించాలని, లౌకిక బంధాలను వదిలివేయాలని, ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించాలని సూచిస్తాడు. శ్మశానం అనేది భయం మరియు అజ్ఞానంతో ముడిపడి ఉన్న ప్రదేశం. శివుడు అక్కడ ఉండటం ద్వారా భక్తులు తమ అహంకారాన్ని మరియు భయాన్ని జయించాలని, ఆత్మజ్ఞానాన్ని పొందాలని బోధిస్తాడు. శివుడు శూన్యానికి అధిపతి అంటే పరిపూర్ణమైన ఎలాంటి ఆకారాలు లేని అన్నిటినీ తనలో కలిపే తత్వం. శ్మశానం కూడా అలాంటిదే, అన్నిటికీ కేంద్రం. శివుడు అక్కడ ఉండి భక్తులను మోక్ష మార్గంలో నడిపిస్తాడు. శివుడు శ్మశానంలో ఉండటం ద్వారా తన భక్తులకు ఎప్పటికీ తోడుగా ఉంటానని, వారి కష్టసుఖాలలో పాలు పంచుకుంటానని భరోసా ఇస్తాడు. శివుడు శ్మశానంలో ధ్యానం చేయడం సృష్టి మరియు లయాల చక్రం యొక్క అంతర్గత సంబంధాన్ని సూచిస్తుంది.